సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మీటింగ్ ఎజెండా ఏంటి? అమరావతి రీలాంచ్కు ఆహ్వానిస్తారా లేక రాష్ట్ర ప్రయోజనాలపైనే చర్చిస్తారా? నిధుల కేటాయింపులపై రిక్వెస్ట్లుంటాయా? ఇప్పుడు ఇవి ఏపీలో హాట్ టాపిక్. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో సమావేశంలో ఏం చర్చిస్తారు అనే ఆసక్తి పెరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇవాళ హస్తినకు వెళ్లనున్న చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయింది. పాలనాపరంగా నిర్ణయాలను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడం, మిగతా ప్రాజెక్టులకు నిధుల విషయంపైన చర్చించే అవకాశం ఉంది. నిధుల విషయం పక్కన పెడితే ఈసారి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కీలకంగా కనిపిస్తోంది. మోడీతో జరిగే సమావేశంలో చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమరావతి రీలాంచ్కు ప్రధానిని ఆహ్వానించే అవకాశం ఉంది. రాజధాని అమరావతిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేంద్రం కూడా అమరావతికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ ఉండడంతో రీలాంచ్కు మోడీని ఆహ్వానించే అవకాశం ఉంది. ప్రధానితో జరిగే సమావేశంలో తేదీని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుతో పాటుగా హడ్కో 11,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. తాజాగా రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. 2028 నాటికి లక్ష్యంగా ప్రధాన నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రధాని వస్తే దేశం మొత్తం అమరావతి వైపు చూస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ శాఖల వారీగా ఏపీకి దక్కే ప్రయోజనాలపైన చంద్రబాబు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ప్రతిపాదనలతో ఢిల్లీకి వెళుతున్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. మరి ఈసారి ఢిల్లీ పర్యటనలో ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారవుతుందా లేదా చూడాలి.